హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దారా సునీల్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో సిలాజిజం అనే టాపిక్ స్టార్ట్ చేస్తున్నామండి. సో ఇక్కడ బేసిక్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం మెయిన్గా చూసేది, ఒకవేళ చూస్తే సిలాజిజం మనం ఏ ఎగ్జామ్ రాసినా బ్యాంక్లో 5 మార్క్స్ అయితే కన్ఫామ్గా మనకు వస్తున్నాయండి. 5 మార్క్స్ ప్రిలిమ్స్లో, ఒక్కోసారి మెయిన్స్లో కూడా కోడెడ్ సిలాజిజమ్స్, రివర్స్ సిలాజిజమ్స్ అని ఒక్కోసారి ఈజీగా కూడా అడుగుతున్నాడు. సో ఓవరాల్గా ఈ సిలాజిజం అనేది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ అండ్ మెయిన్స్కి కూడా ఇంపార్టెంట్. సో ఈ యొక్క సిరీస్లో మనం బేసిక్గా చూసేది వెన్ డయాగ్రామ్, అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్కి వెన్ డయాగ్రామ్ మనం ఎలా గీయాలి అది నేర్చుకుంటాము. అండ్ సమ్ బేసిక్ క్వశ్చన్స్ చూస్తాము. అండ్ ఆల్సో నెగిటివ్ స్టేట్మెంట్స్, నాట్, సమ్ నాట్కి మనము డయాగ్రామ్స్ ఎలా గీయాలి అది ఒకటి. అండ్ ఎయిదర్ ఆర్ కేసు, పాసిబిలిటీ కేసు, డెఫినెట్లీ రాంగ్ అంటే డస్ నాట్ ఫాలోస్, అవి ఒకటి కొన్ని చూస్తాము. అండ్ రివర్స్ సిలాజిజం అండ్ కోడెడ్ సిలాజిజమ్స్. సో ఇవి బేసిక్గా ఈ యొక్క సిలాజిజం అనే సిరీస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్. సో ఫస్ట్గా మనం వెన్ డయాగ్రామ్స్, అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ని వెన్ డయాగ్రామ్స్గా మనం ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అన్నది నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఓకే, 1, 2 స్టేట్మెంట్స్, ఒక 3 కంక్లూజన్స్ ఇచ్చారు. సో వాళ్ళు ఏ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారో వీటిని మనము వెన్ డయాగ్రామ్గా కన్వర్ట్ చేయాలి. సో మనం చూద్దాం. ఆల్ పి ఆర్ క్యూ అన్నాడు, అంటే అర్థమైంది ఆల్ పి మొత్తము క్యూలో భాగము. ఓకే, ఆల్ పి ఆర్ క్యూ అంటే చూడండి, ఒక సర్కిల్ గీసేసి పి అనుకున్నా దీన్ని. సో ఆల్ పి ఆర్ క్యూ అంటే పి మొత్తము క్యూలో భాగము. ఓకే, నెక్స్ట్ ఆల్ ఆర్ ఆర్ పి అంటే ఆర్ మొత్తము పిలో భాగము. అంటే పి అనేది ఈ సర్కిల్ ఉంది కదా, సో ఆర్ అనేది మనం ఇక్కడ నుంచి ఒక సర్కిల్ గీసుకొని దీన్ని మనం ఆర్ అనుకుందాం. ఓకే, సో ఆల్ పిఆర్ క్యూ అనేది పి మొత్తము ఆర్లో క్యూలో భాగం అయిపోయింది. ఆల్ ఆర్ ఆర్ పి అనేది ఆర్ మొత్తము పిలో. సో ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్కి మనము వెన్ డయాగ్రామ్ ఇలా డ్రా చేసాము. సో ఇప్పుడు మనం చూడాల్సింది 3 కంక్లూషన్స్. ఆల్ ఆర్ ఆర్ పి అంటే ఆర్ మొత్తము పిలో ఉందా లేదా, అంటే మనం ఇక్కడ పి సర్కిల్ గా చూసుకుంటే, ఒకవేళ ఇక్కడ ఇదంతా పి సర్కిల్ కదండి. సో ఈ పి సర్కిల్లో ఆర్ అనేది ఉందా, అంటే ఆర్ అనేది దాంట్లో భాగం అయిపోయింది. సో ఈ స్టేట్మెంట్ అనేది ఫాలో అవుతా ఉంది, కంక్లూజన్. ఓకే, నెక్స్ట్ ఆల్ ఆర్ ఆర్ క్యూ అంటే ఆర్ మొత్తము క్యూలో భాగమా కాదా చెక్ చేయాలి. అంటే క్యూ అనేది ఈ పెద్ద సర్కిల్, దాంట్లోనే ఆర్ అనేది ఉండిపోయింది. సో ఈ కంక్లూజన్ ఫాలో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి ఆల్ పిఆర్ ఆర్ అంటే పి మొత్తము ఆర్లో భాగంగా ఉందా అని చూస్తే మనము పి అనేది ఇది, ఆర్ అనేది ఇది. సో ఇక్కడ పి మొత్తం లేదు, ఓన్లీ ఈ షేడెడ్ రీజియన్ మాత్రమే ఆర్లో భాగం అయిపోయింది. సో చాలా రీజియన్ అవుట్ సైడ్ ఆఫ్ ఆర్ ఉంది. సో ఆల్ పిఆర్ అనేది ఫాలో అవ్వడం లేదు. ఓకే, ఇది మనకిచ్చిన స్టేట్మెంట్స్, దాన్ని మనము కన్వర్ట్ చేసుకున్నాం వెన్ డయాగ్రామ్కి. అండ్ వాళ్ళు ఇచ్చిన కంక్లూజన్స్ చెక్ చేసాము. ఆల్ ఆర్ ఆర్ పి అంటే ఆర్ మొత్తము పిలో భాగం అయిందా లేదా చూసుకోవాలి మనం డయాగ్రామ్లో. ఓకే, నెక్స్ట్ ఆల్ ఆర్ ఆర్ క్యూ ఆర్ మొత్తము క్యూలో భాగం అయిందా లేదా చూసుకోవాలి. ఆల్ పిఆర్ ఆర్ అంటే పి మొత్తము ఆర్లో ఉందా అంటే లేదు, ఆర్ మొత్తం పిలో ఉంది. సో ఈ కంక్లూజన్ అనేది మనకి రాంగ్ అయిపోతుంది. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి, సో వీటికి డయాగ్రామ్స్ గీయడం చూద్దామండి. సమ్ పిఆర్ క్యూ అండ్ నో పి ఈస్ క్యూ. సో సమ్ పిఆర్ క్యూ అంటే మనం ఏ విధంగా డ్రా చేయొచ్చు డయాగ్రామ్. ఇప్పుడు చూస్తే పి అనేది ఒక సర్కిల్ ఉంది, సమ్ అనేది దేనికి ముందు ఉంది, పికి ముందు. అంటే పిలో కొంత భాగము క్యూలో భాగం అయింది, అంటే పిలో కొంత భాగము క్యూలో భాగం అయిపోయింది. అంటే ఈ భాగం ఉంది కదా, దిస్ ఈస్ పి. ఇక్కడ పిలో కొంత భాగము క్యూలో భాగం అయిపోయింది. అంటే మనం షేడెడ్ రీజియన్ కానీ చూసుకుంటే అండి, ఈ షేడెడ్ రీజియన్
పిలో కొంత పార్ట్ క్యూలో మెర్జ్ అయిపోయింది. సో కొంతమంది ఈ డయాగ్రామ్ని ఏ విధంగా గీస్తారు అంటే, ఒకవేళ మనము పి, ఓకే, ఇది పి, నెక్స్ట్ ఇది క్యూ. సో దీన్ని సమ్ క్యూఆర్ పి అని అనుకున్నాం అనుకో, సమ్ క్యూఆర్ పి అంటే క్యూలో కొంత భాగము పిలో మెర్జ్ అయిపోయింది. అంటే క్యూలో కొంత భాగం అంటే ఇదే కదా. సో ఈ షేడెడ్ రీజియన్ మొత్తము క్యూలో భాగం అయిపోయింది. సో ఆ విధంగా మనము సమ్ పిఆర్ క్యూ అంటే ఈ విధంగా మనము డయాగ్రామ్ డ్రా చేయాలి. ఓకే, నెక్స్ట్ నో పి ఈజ్ క్యూ అన్నాడు. నో పి ఈజ్ క్యూ అంటే పి అనేది ఒక సర్కిల్ ఉంది, క్యూ అనేది ఒక సర్కిల్ ఉంది. సో నో పి ఈజ్ క్యూ అంటే దాని మీనింగ్ మనం ఏమైనా రాసుకోవాలంటే పికి క్యూకి ఒక లైన్ వేసేసి ఇక్కడ క్రాస్ మార్క్ వేసుకుంటాం. సో క్రాస్ మార్క్ వేయడం ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే పికి క్యూకి ఏం రిలేషన్ లేదు అన్నది అర్థం. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే ఒకవేళ ఈ పీస్ అనే సర్కిల్లో ఏదైనా ఉండండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక సర్కిల్ తీసుకుందాం, ఎస్ అనేది తీసుకుందాం. ఓకే, ఈ సర్కిల్లో ఉన్నది ఏదైనా కూడా దీంతో రిలేషన్ లేదనే అర్థం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, నో ఎస్ ఈజ్ క్యూ అంటే పిలో ఎస్ ఉంది కాబట్టి ఈ ఎస్ అనేది క్యూ దగ్గరికి రిలేషన్ ఏం లేదు, ఎందుకంటే పిలో భాగం అయిపోయింది ఎస్. అలానే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జెడ్ అని వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కూడా నో ఎస్ ఈజ్ జెడ్ అని రాసుకోవచ్చు, ఎందుకంటే రెండు దాంట్లకు రిలేషన్ ఏం లేదు, మధ్యలో నాట్ అనే సింబల్ ఉంది. ఓకే, కొన్నిసార్లు ఈ నో పి ఈజ్ క్యూని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే చూడండి, పి అనేది ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ నాట్ క్యూ. ఓకే, నెక్స్ట్ ఒక్కోసారి మనకు డయాగ్రామ్ ఈ విధంగా వస్తుంది ఆర్. ఇప్పుడు మనకి ఏమి ఇస్తాడంటే నో ఆర్ ఈజ్ క్యూ అని అడుగుతాడు. నో ఆర్ ఈజ్ క్యూ అంటే ఆర్ ఈ పార్ట్ ఉంది కదండి, ఇక్కడ మనం నేను షేడ్ చేస్తాను చూడండి. ఓకే, దిస్ ఏరియా, ఈ ఏరియా మాత్రమే క్యూ కాదు. ఓకే, నో ఆర్ ఈజ్ క్యూ. ఈ ఏరియా ఉంది కదండి, నేను లైన్ గీసిన ఏరియా, ఈ ఏరియా మాత్రం మనం షూర్గా చెప్పలేం, నాట్ షూర్, నాట్ షూర్ వెదర్ ఇట్ ఈస్ క్యూ ఆర్ నాట్ క్యూ. మనం మాత్రం ఓన్లీ ఈ కామన్ ఏరియా ఉంది కదండి, ఈ కామన్ ఏరియాని మాత్రమే మనం చెప్పగలము ఇట్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ క్యూ. అంటే నో ఆర్ ఈజ్ క్యూ అనేది రాంగ్ అవుతా ఉంది, ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ద, ఓకే, నాట్ ఫాలోయింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సమ్ పి ఆర్ నాట్ క్యూ అని అడిగాడు. దీనికి డయాగ్రామ్ ఏ విధంగా తీసుకోవాలంటే పి అనేది ఒక సర్కిల్ తీసుకుంటున్నాం అండ్ క్యూ అనేది ఒక సర్కిల్ తీసుకుంటున్నాం. సమ్ అనేది పీకి ముందు ఉంది కాబట్టి పిలో కొంత భాగం, ఓకే, పిలో కొంత భాగం అది వచ్చేసి ఇక్కడ షేడ్ చేసిన ఈ పార్ట్ మాత్రమే క్యూ కాదు అంట. ఓకే, సమ్ పి ఆర్ నాట్ క్యూ అంటే మనం ఇట్లా ఇచ్చిన స్టేట్మెంట్ని ఈ విధంగా వెన్ డయాగ్రామ్ తీసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఒకవేళ చూస్తే ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఓ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది నో ఎన్ ఈజ్ ఓ అండ్ సమ్ ఎం ఈజ్ ఎన్, ఇది ఎం ఉంది. సో ఇటువంటి కండిషన్స్లో ఒకవేళ కంక్లూజన్ వాడు ఏమని ఇచ్చాడు, సమ్ ఎం ఆర్ నాట్ ఓ అంటే సమ్ ఎం ఆర్ నాట్ ఓ. సో ఎం అనేది సమ్ అనేది ఎంకు ముందు కదా, అంటే ఎంలో కొంత భాగము ఓ కాదు అని అంటున్నాడు. ఎంలో కొంత భాగం అంటే ఇదే కదా, ఇది ఎక్కడ ఉంది, ఎన్లో ఉంది, అంటే ఈ ఎన్లో ఏది ఉన్నా కూడా అది ఓ కాదు. సో ఆ విధంగా చూసుకుంటే ఈ పార్ట్ సమ్ ఆఫ్ ద ఎం పార్ట్ ఆర్ నాట్ బిలాంగ్స్ టు ఓ. ఓకే, సో ఇది దానికి డయాగ్రామ్. అదే ఒకవేళ మనకు డయాగ్రామ్ ఏమి ఇస్తారంటే ఇలా ఒక బి అనే సర్కిల్ ఉంది అండ్ ఏ అనే సర్కిల్ ఉంది. సో ఈ కండిషన్లో
ఇక్కడ కానీ మనం చూసుకుంటే ఇప్పుడు యారో మార్క్ వచ్చేసి ఏ దగ్గర నుంచి లేదు, మనకు బి దగ్గర నుంచి ఉంది. బి దగ్గర నుంచి నాట్ సి అని అడిగాడు. ఓకే, ఇప్పుడు మనకి ఏమని అడుగుతానంటే, సో దీనికి స్టేట్మెంట్ వచ్చేసి ఆల్ బి ఆర్ ఏ అండ్ నో బి ఈజ్ సి అనే దానికి మనం వెన్ డయాగ్రామ్ ఇలా గీసుకున్నాం. సో మనకు కంక్లూజన్ ఏమి ఇస్తారంటే సమ్ ఏ ఆర్ నాట్ సి అంటే ఏలో కొంత భాగము, నాట్ సి అంటే ఏలో కొంత భాగం అంటే ఈ షేడెడ్ రీజియన్ ఉంది కదా, ఇదంతా బి అయినప్పటికీ ఇది ఏలో భాగం అయిపోయింది. ఓకే, సో ఈ పార్ట్ అనేది సి కాదు, సమ్ ఆఫ్ ద ఏ పార్ట్ అంటే ఈ షేడెడ్ రీజియన్ ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు సి రీజియన్, ఎందుకంటే డైరెక్ట్ నాట్ కనెక్షన్ ఉంది అండ్ ఈ బి అనే రీజియన్ వచ్చేసి ఏలో పార్ట్ అయిపోయింది. సో అట్లా చూసుకుంటే మనకి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతా ఉంది. ఓకే, సో ఈ ఇట్లా డయాగ్రామ్స్ గీసేది మీరు 1-2 సార్లు చూడండి, మళ్ళీ వినండి, అర్థం చేసుకోండి. మీకు డయాగ్రామ్ గీయడం కానీ బాగా కానీ వచ్చింది అంటే ఆల్మోస్ట్ 70 to 80% క్వశ్చన్ మనం సాల్వ్ చేసినట్టే. ఇంకా రెస్ట్ వచ్చేసి ఓన్లీ మనం కంక్లూజన్స్ని సరిగ్గా ఫాలో అవుతున్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ఓకే, కొన్ని బేసిక్ క్వశ్చన్స్ చూద్దాం మనము. ఇలా మీకు ఎగ్జామ్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు, 2 కంక్లూజన్స్ ఇస్తారు, 2, 3 ఎట్లయినా ఇస్తారు. సో ఆప్షన్స్ వచ్చేసి ఒక 5 ఆప్షన్లు ఉంటాయి. ఓన్లీ 1 follows, 2 follows, 1 and 2 follows, either 1 or 2, neither 1 nor 2 అనేసి 5 ఆప్షన్స్ ఇస్తారు. సో బేసిక్గా మనకి ఎట్లాంటిదైనా కూడా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ మనము ఆ స్టేట్మెంట్స్ని వెన్ డయాగ్రామ్గా కన్వర్ట్ చేసుకుంటాం. సో వెన్ డయాగ్రామ్ కన్వర్ట్ చేయడం అంటే మీరు నోట్ చేసుకోండి ఇవన్నీ. ఓకే, సో వెన్ డయాగ్రామ్ ఫస్ట్ సమ్ పిఆర్ క్యూ అంటే పిలో ఇది ఒక పి అనే సర్కిల్, దీంట్లో కొంత భాగం క్యూలో అయింది అంటే ఇలా గీసుకోవచ్చుగా, సమ్ పిఆర్ క్యూ. నెక్స్ట్ సమ్ క్యూఆర్ ఆర్ అంటే క్యూలో కొంత భాగము ఆర్లో ఉంది, క్యూలో కొంత భాగం ఆర్లో ఉంది. నెక్స్ట్ ఆల్ ఆర్ ఆర్ ఎస్ అంటే ఆర్ మొత్తము కూడా ఎస్లో భాగం అంటే ఇలా ఆర్ మొత్తము కూడా ఎస్లో భాగము. సో వాడిచ్చిన 3 స్టేట్మెంట్స్ని మనము వెన్ డయాగ్రామ్గా కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సింది కంక్లూజన్స్. సో కంక్లూజన్గా చూస్తే సమ్ ఎస్ ఆర్ క్యూ అంటే ఎస్కి క్యూకి కామన్ ఏరియా ఉండాలి. సమ్ మీన్స్ ఓకే, సమ్ అంటే కామన్ అని రాసుకోండి, కామన్ అంటే ఎస్కి క్యూకి కామన్ ఏరియా అనేది ఉండాలి. మనం ఇక్కడ మన డయాగ్రామ్లో కానీ చూస్తే అండి సమ్ ఎస్ ఈ సర్కిల్ ఉంది, క్యూ వచ్చేసి ఈ సర్కిల్ ఉంది, అంటే ఈ షేడెడ్ రీజియన్ ఉంది కదా, ఈ షేడెడ్ రీజియన్ మొత్తము క్యూకు ఎస్కి కామన్. ఓకే, సమ్ ఎస్ అంటే ఈ సర్కిల్లో ఈ పార్ట్ అనేది ఎస్, అది ఆ పార్ట్ క్యూలో కూడా కామన్గా ఉంది, అంటే ఈ యొక్క కంక్లూజన్ వచ్చేసి ఫాలో అవుతా ఉంది అని అర్థం. కంక్లూజన్ 1 ఈస్ ఫాలోయింగ్. నెక్స్ట్ సమ్ పిఆర్ఎస్, సమ్ అంటే ఏమనుకున్నాం మనం కామన్, పీకి ఎస్కి కామన్గా ఏమన్నా ఉందా అంటే ఎస్ అనేది ఈ సర్కిల్, పి అనేది ఈ సర్కిల్. ఓకే, సో పీకి ఎస్కి కామన్గా ఏమి లేదు, నో కామన్, దట్ మీన్స్ దిస్ కంక్లూజన్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ అని అర్థం. ఓకే, సో సమ్ ఎస్ అండ్ ఆర్ క్యూ అంటే ఎస్కి క్యూకి కామన్గా ఉన్నది మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా ఫైండ్ అవుట్ చేస్తే ఈ షేడెడ్ రీజియన్ అనేది కామన్ అయింది. సమ్ పిఆర్ఎస్ అంటే పీకు ఎస్, పి అనేది ఒక డిఫరెంట్ సర్కిల్, ఎస్ అనేది ఒక డిఫరెంట్ సర్కిల్, ఈ 2 దాంట్లకు కామన్ ఏం లేదు, కాబట్టి ఈ కంక్లూజన్ అనేది రాంగ్ అయిపోయింది. ఓకే, సో ఇటువంటి కేసులలో మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ ఆప్షన్ 1 ఫాలోస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మీరు ఒక నోట్ చేసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సో మనకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 2 కంక్లూజన్స్ ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్స్ని మనము డయాగ్రామ్గా కన్వర్ట్ చేద్దాం. సో డయాగ్రామ్గా కన్వర్ట్ చేయాలంటే మనకు ఫస్ట్ ఆల్ ఏ ఆర్ బి అంటే ఏ మొత్తము బిలో భాగము అని అర్థం, అంటే
మనం రాసుకుందాం. ఏ అనేది ఒక సర్కిల్ తీసుకొని ఏ రాసుకున్నా. ఆల్ ఏ అంతా బిలో భాగము. నెక్స్ట్ సమ్ సిఆర్బి అంటే సికి బికి కామన్ ఏరియా అనేది ఉంది అని అర్థం. సో సమ్ సిఆర్బి అంటే ఇదేనా? సమ్ సిఆర్బి అంటే బికి సికి ఈ ఏరియా అనేది కామన్ ఉంది. ఆల్ సిఆర్డి, ఆల్ సి అంటే సి మొత్తము డిలో భాగము అంటే ఇది. సి మొత్తము డిలో భాగము. సో వాళ్ళు ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ ని మనము వెన్ డయాగ్రామ్ గా కన్వర్ట్ చేసాము. సో ఇక్కడ చూస్తే ఆల్ ఏఆర్బి ఏ మొత్తం అనేది బిలో భాగం అయిపోయింది. సమ్ సిఆర్బి సికి బికి కామన్ ఏరియా. ఓకే, ఇక్కడ సి అనేది ఇక్కడ రాస్తాండి. నెక్స్ట్ ఆల్ సిఆర్డి సి మొత్తం సర్కిల్ డిలో భాగం అయిపోయింది. నెక్స్ట్ కంక్లూజన్స్ ఏమి ఇచ్చారు? సమ్ డిఆర్బి, సమ్ అంటే ఏం చెప్పాము? కామన్. కామన్ దేనికి కామన్ ఉండాలి? కామన్ బిట్వీన్ డి అండ్ బి. సో డి అనేది సర్కిల్, ఇక్కడ మనం చూస్తే డి అనేది ఈ సర్కిల్, డి అనేది ఈ సర్కిల్, డికి బికి, బి అనేది ఇక్కడ ఈ సర్కిల్ ఉంది. సో ఈ రెండు దాంట్లో కామన్ ఏముంది? ఈ పార్ట్ అనేది షేడెడ్ రీజియన్ చేసిన పార్ట్ కామన్ గా ఉంది. సో సమ్ డిఆర్బి అనేది కరెక్టా అంటే కరెక్ట్. నెక్స్ట్ సమ్ బి ఆర్ ఏ అంటే బిలో కొంత పార్ట్ అనేది ఏలో భాగమై ఉండాలి. ఓకే, నెక్స్ట్ అలా మనం చూసుకుంటే ఇక్కడ జస్ట్ వెయిట్, నేను సమ్ బిఆర్ఏ అంటే బి అనేది ఈ సర్కిల్, ఎల్లో కలర్ సర్కిల్ బి, బిలో కొంత పార్ట్ అంటే ఈ పార్ట్ షేడ్ చేశాను కదా, ఇదంతా ఏలో భాగము, ఇదంతా ఏలో భాగము. సో అట్లాంటప్పుడు ఏకి బికి కామన్ గా ఈ షేడెడ్ ఎల్లో కలర్ లో షేడ్ చేసింది ఉంది కాబట్టి ఇది వచ్చేసి సమ్ బిఆర్ఏ అనేది ఫాలో అవుతుంది అని అర్థం. సో ఇటువంటి కండిషన్స్లలో మనకు ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 1 and 2 ఫాలోస్. అంటే జస్ట్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ ని మనము వెన్ డయాగ్రామ్ కన్వర్ట్ చేసాము అండ్ తర్వాత కంక్లూజన్స్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసాము. సో సమ్ అంటే ఇక్కడ కామన్, సమ్ డిఆర్బి అంటే డికు బికి కామన్ గా ఉన్న ఏరియా అంటే రెడ్ కలర్ లో షేడ్ చేసిన ఏరియా. నెక్స్ట్ సమ్ బిఆర్ఏ అంటే బికి ఏకి కామన్ గా ఉన్న ఏరియా ఎల్లో కలర్ లో నేను షేడ్ చేశాను, అది బికు ఏకి కామన్ గా ఉన్న ఏరియా. సో ఇన్ దీస్ కండిషన్స్ బోత్ కంక్లూజన్స్ ఆర్ ట్రూ. సో మనకు ఆన్సర్ ఏమైతుంది? ఆప్షన్ 1 and 2 ఫాలోస్ బోత్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. థర్డ్ క్వశ్చన్ మీరు నోట్ చేసుకోండి అండ్ అట్ ద సేమ్ టైం ట్రై చేయండి డయాగ్రామ్ గీయడానికి. ఇక్కడ ఏమన్నాడు? ఆల్ ఏఆర్ బి అంటే ఆల్ ఏ అనేది ఒక సర్కిల్, ఏ మొత్తము కూడా బిలో భాగము, ఆల్ ఏఆర్ బి. నెక్స్ట్ ఆల్ బిఆర్ సి బి మొత్తం సర్కిల్ కూడా సిలో భాగము. ఓకే, ఆల్ ఏఆర్ బి, ఆల్ బిఆర్ సి. ఇప్పుడు మన కంక్లూజన్స్ ఏమి ఇచ్చాడు? ఆల్ సిఆర్ఏ అంటే సి మొత్తము ఏలో భాగమైందా అంటే సి అనేది ఇక్కడ మీకు వేరే కలర్ యూజ్ చేశానండి. సో సి అనేది ఈ సర్కిల్, ఓకే, సి అనేది ఈ సర్కిల్ అండి. సో సి మొత్తము ఏలో భాగం అంటే కాదు, ఓన్లీ ఈ ఒక షేడెడ్ రీజియన్ మాత్రమే సిలో ఏలో భాగము. ఆల్ సి ఆర్ ఏ అంటే ఈ షేడెడ్ రీజియన్ మాత్రం షేడ్ చేసినటువంటి సి రీజియన్ మాత్రమే ఏలో భాగం, మిగిలినదంతా అవుట్ సైడ్ ఉంది. ఓకే, ఇన్ దాట్ కేస్ ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్. కంక్లూజన్ 1 ఈస్ నాట్. నెక్స్ట్ సమ్ బిఆర్సి, బి అంటే సమ్ అంటే ఏమని చెప్పాము? సమ్ అంటే కామన్, బికి ఏకి కామన్ గా ఏమన్నా ఉందా అంటే మనం చూసుకుంటే ఇక్కడ బి అనేది ఈ రీజియన్, ఈ సర్కిల్, ఓకే, బి అండ్ ఏ అనేది లోపల ఉంది కాబట్టి సో ఈ షేడ్ చేసిన పార్ట్ వచ్చేసి ఓకే బికి ఏకి కామన్ గా ఉంది. సో ఇన్ దట్ కేస్ సమ్ బిఆర్ఏ అనేది కంక్లూజన్ ఫాలోస్. నెక్స్ట్
సమ్ ఏ ఆర్ సి అంటే సమ్ అంటే ఏమన్నాం కామన్, ఏకు సికి కామన్గా ఏమన్నా ఏరియా ఉంది అంటే ఇక్కడ సేమ్ ఏకు సికి కామన్గా ఉన్న ఏరియా వచ్చేసి షేడ్ చేస్తాను చూడండి. సో దిస్ రీజియన్ ఓన్లీ it is common between both A and C. In that case, it is also following. So only conclusion 2 and 3 is following. Okay, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇక్కడ ఏమిచ్చాడు, కొన్ని 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు, 3 కంక్లూజన్స్ ఇచ్చాడండి. ఫస్ట్ మనము డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఆల్ సిటీస్ ఆర్ టౌన్స్ అంటే సర్కిల్ గీసేసి సిటీస్ మొత్తం కూడా టౌన్స్ అంటే సిటీస్ అనే సర్కిల్ టౌన్స్ సర్కిల్లోనే ఉండాలి. సో ఇది టౌన్స్. నెక్స్ట్ ఆల్ టౌన్స్ ఆర్ విలేజెస్ అంటే టౌన్స్ అన్ని కూడా విలేజెస్ అంట. ఆల్ టౌన్స్ ఆర్ విలేజెస్. నెక్స్ట్ నో విలేజ్ ఈజ్ ఎ డిస్ట్రిక్ట్. నో అంటే ఏంది, మనం నాట్ సింబల్ యూజ్ చేయాలి. దేనికి మధ్యలో ఉంటుంది, విలేజ్కి డిస్ట్రిక్ట్కి. అంటే ఇక్కడ విలేజ్ అనే సర్కిల్ ఉంది, దీనికి నాట్ వేసి మనము డిస్ట్రిక్ట్ అని రాసుకుంటున్నాం. అప్పుడు ఇది నో విలేజ్ ఈజ్ ఎ డిస్ట్రిక్ట్ అవుతుంది. నెక్స్ట్ సమ్ సిటీస్ ఆర్ మెట్రోస్. సిటీస్ ఎక్కడ ఉంది, ఈ సర్కిల్ కదా సిటీస్ అనేది. సో దీంట్లో నుంచి కామన్గా సమ్ సిటీస్ అంటే ఈ విధంగా మనం డయాగ్రామ్ గీసామనుకో, సమ్ సిటీస్ ఆర్ మెట్రోస్ అంటే మెట్రోస్ అంటే ఎం అని రాసుకుందాం. సో వాళ్ళు ఇచ్చిన 4 స్టేట్మెంట్స్కి వెన్ డయాగ్రామ్ ఇది. సో ఐ హోప్ మీకు కూడా సేమ్ ఇలానే గీసుకోవాలండి మీరు కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనం కంక్లూజన్స్ చూద్దాం. నో సిటీ ఈజ్ ఎ డిస్ట్రిక్ట్ అంటే సిటీకి డిస్ట్రిక్ట్కి మధ్యలో క్రాస్ మార్క్ ఉందా అంటే, సో విలేజ్కి డిస్ట్రిక్ట్కి మధ్యలో ఉంది. సిటీస్ అనేది విలేజ్ లోపలనే ఉంది అంటే సిటీ అనేది విలేజ్ లోపలనే ఉంది, సర్కిల్ లోపలనే ఉంది కాబట్టి సో సిటీ అనేది డిస్ట్రిక్ట్ ఎప్పటికీ కాదు. ఓకే, అంటే కామన్ ఇక్కడి నుంచి ఇక్కడికి నీకు ఏం లైన్ వెళ్ళలేవు, ఒకవేళ నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే క్రాస్ మార్క్ ఉంది. సో నో సిటీ ఈజ్ ఎ డిస్ట్రిక్ట్ అనేది కంక్లూజన్ ఫాలోస్. ఎందుకంటే సిటీ అనేది విలేజ్ లోపలనే ఉంది, నో విలేజ్ ఈజ్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ నో టౌన్ ఈజ్ ఎ డిస్ట్రిక్ట్ అంటే టౌన్కి డిస్ట్రిక్ట్కి మధ్యలో క్రాస్ మార్క్ ఉంది అంటే టౌన్ అనేది విలేజ్లో పార్ట్ అయిపోయింది కాబట్టి సో విలేజ్లో ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా నాట్ డీనే అని అర్థం. అంటే నో టౌన్ ఈజ్ ఎ డిస్ట్రిక్ట్ అంటే ఇది కూడా ఫాలో అవుతున్నట్టు అర్థం. సమ్ మెట్రోస్ ఆర్ నాట్ డిస్ట్రిక్ట్ అంటే మెట్రోస్కి డిస్ట్రిక్ట్కి సమ్ అంటే కామన్గా ఉండాలి. అంటే ఇక్కడ చూస్తే మనము నేను షేడ్ చేస్తానండి కొంచెం రీజియన్. సో ఈ రీజియన్ మనం చూసామనుకో మెట్రోస్ ఈ మెట్రోస్కి ఇది విలేజ్లో ఈ పెద్ద సర్కిల్లో భాగం అయిపోయింది. ఓకే, సో పెద్ద సర్కిల్ లోపల ఏది ఉన్నా కూడా దాంతో డిస్ట్రిక్ట్కి ఏం సంబంధం ఉండదు, ఎందుకంటే రెండు దాంట్లకు మధ్యలో క్రాస్ మార్క్ అనేది ఉంది. సో అలా చూసుకుంటే ఈ పార్ట్ నేను షేడ్ చేసిన రెడ్ కలర్ పార్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్స్ ఎప్పటికీ కూడా కాలేవు, ఎందుకంటే ఈ పార్ట్ అనేది విలేజ్లో భాగం అయిపోయింది. స్టేట్మెంట్లో నో విలేజ్ ఈజ్ ఎ డిస్ట్రిక్ట్ అన్నాడు. సో అలా చూసుకుంటే సమ్ మెట్రోస్ ఆర్ నాట్ డిస్ట్రిక్ట్ అనేది కూడా ట్రూ అంటే కంక్లూజన్ ఫాలోస్. ఓకే, సో అంటే ఒక పెద్ద సర్కిల్లో అండ్ నాట్ టు అనదర్ సర్కిల్ అని కానీ మనకి డయాగ్రామ్ వచ్చి ఈ సర్కిల్లో ఎన్ని చిన్న సర్కిల్ లైన్ ఉండని ఇవన్నీ కూడా దీనికి నాటే అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి సమ్ మెట్రోస్ ఆర్ నాట్ డిస్ట్రిక్ట్ అంటే మెట్రోస్కి డిస్ట్రిక్ట్కి నాట్ అనేది ఉండాలి. అంటే ఈ షేడ్ చేసిన రీజియన్ వచ్చేసి ఇది ఎప్పటికి కూడా డిస్ట్రిక్ట్స్ కాలేదు, ఎందుకంటే ఈ పార్ట్ వచ్చేసి విలేజ్లో భాగం అయిపోయింది సిన్స్ నో విలేజ్ ఈజ్ డిస్ట్రిక్ట్. ఓకే, ఇది అండి. సో ఇన్ దిస్ కేస్ ఆల్ కంక్లూజన్స్ ఆర్ ఫాలోయింగ్, 1, 2, 3 ఆర్ ఫాలోయింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ లాస్ట్ వన్ అండి ఇది. సో ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు అండ్ 6 కంక్లూజన్స్ ఇచ్చాడు. ఓకే, ఒక్కొక్క కంక్లూజన్ని మనం చూద్దామండి. సో ఏమన్నా సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ అంటే సో ఒక సర్కిల్ గీసాము, ఇది వచ్చేసి ఇక్కడ చాలా పెద్దగా ఉంది కాబట్టి సమ్ పెన్స్
పెన్స్ ఆర్ సర్కిల్స్ అంటే పెన్స్కి పెన్సిల్స్కి కామన్గా ఉండాలి. సో నెక్స్ట్ పెన్సిల్స్ వచ్చేసి నేను వేరే కలర్ యూజ్ చేస్తాను. ఓకే, సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్. నెక్స్ట్ ఆల్ ఎరేజర్స్ ఆర్, సమ్ పెన్సిల్స్ ఆర్ రబ్బర్స్ అన్నాడు. అంటే సమ్ పెన్సిల్స్లో కొంత పార్ట్ వచ్చేసి రబ్బర్. సమ్ పెన్సిల్స్ ఆర్ ఎరేజర్స్ అన్నాడు. ఎరేజర్స్ అంటే నువ్వు షార్ట్ ఫామ్ రాసుకోండి, ఈ అనే రాసుకోండి, లేదు పెన్స్ అయితే ఎట్లయినా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్ ఎరేజర్స్ ఆర్ రబ్బర్స్ అన్నాడు. అంటే ఎరేజర్స్ మొత్తం సర్కిల్ రబ్బర్స్లోనే ఉండాలి. అంటే మనం ఒక వేరే కలర్ ఏదైనా యూజ్ చేద్దాం, బ్లాక్ యూజ్ చేద్దాం అనుకుంటాం. ఓకే, ఆల్ ఎరేజర్స్ అంటే ఈ సర్కిల్ మొత్తము రబ్బర్స్. నెక్స్ట్ నో రబ్బర్ ఈజ్ ఏ ట్రీ అంటే రబ్బర్కి ట్రీకి ఏం రిలేషన్ లేదు అని అర్థం. రబ్బర్కి ట్రీకి. ఓకే, సో రబ్బరు ఇక్కడ ఒక ట్రీ ఉంది. అంటే ఈ రబ్బర్ సర్కిల్లో ఎన్ని సర్కిల్ ఉన్నా అవి ఎప్పటికి కూడా ట్రీ కావు అని అర్థం. ఓకే, నెక్స్ట్ సో ఇలానే వచ్చిందా మీకు డయాగ్రామ్. సో కంక్లూజన్స్ చూద్దామండి. 6 కంక్లూజన్లు ఇచ్చాడు. ఈ 6 కంక్లూజన్స్ చూద్దామండి. నో ఎరేజర్ ఈజ్ ఏ ట్రీ అంటే ఎరేజర్కి ట్రీకి మధ్యలో నాట్ సింబల్ అనేది ఉండాలి. సో ఎరేజర్ అనేది రబ్బర్లో భాగం అయిపోయింది. సో రబ్బరు ట్రీ ఎప్పటికి కాలేదు, ఎందుకంటే ఓకే నో ఎరేజర్ అనేది రబ్బర్లోనే కామన్ పార్ట్. సో ఈ పెద్ద సర్కిల్లో రబ్బర్ అనే సర్కిల్లో ఏది ఉన్నా కూడా అది ఎప్పటికి కూడా ట్రీ కాలేదు. అలా చూసుకుంటే మనకి నో ఎరేజర్ ఈజ్ ఎ ట్రీ అనేది కంక్లూజన్ ట్రూ అవుతా ఉంది. నెక్స్ట్ సమ్ రబ్బర్స్ ఆర్ పెన్సిల్స్ అంటే రబ్బర్స్కి పెన్సిల్స్కి కామన్ ఏరియా. రబ్బర్ అనేది బ్లాక్ సర్కిల్, పెన్సిల్ అనేది ఇక్కడ బ్లూ, లైట్ బ్లూ ఉంది. ఈ రెండు దాంట్లో కామన్ ఏరియా ఇది ఉంది. ఓకే, సో ఈ కామన్ ఏరియా సమ్ రబ్బర్స్ ఆర్ పెన్సిల్స్ అనేది ట్రూ, కంక్లూజన్ ఫాలోస్. నెక్స్ట్ సమ్ పెన్సిల్స్ ఆర్ నాట్ ట్రీస్ అంటే పెన్సిల్స్, కొన్ని పెన్సిళ్ళు అవి ట్రీస్ కాదు అంట. అంటే కొన్ని పెన్సిళ్ళు ట్రీ కాదు అంటే ఆ కొన్ని పెన్సిళ్ళు రబ్బర్లో భాగం అయ్యి ఉంటే అవి ఎప్పటికి కూడా ట్రీ కాదని అర్థం. సో మనం ఇక్కడ ఈ పెన్సిల్ కానీ మనం చూసుకుంటే ఇవి రబ్బర్లో పార్ట్, రబ్బర్ ఎప్పటికి కూడా ట్రీ కాదు అంటే ఈ పార్ట్ కూడా ఎప్పటికీ కూడా ట్రీ కాదు అని అర్థం. సో అలా చూసుకుంటే సమ్ పెన్సిల్స్ ఆర్ నాట్ ట్రీస్ అనేది కంక్లూజన్ ట్రూ అవుతా ఉంది. నెక్స్ట్ నో పెన్సిల్ ఈజ్ ఏ ట్రీ అంటే పెన్సిల్కి ట్రీకి మధ్యలో కామన్ ఏరియా నాట్ అనేది ఉండాలి. ఓకే, నో పెన్సిల్ ఈజ్ ఏ ట్రీ అంటే ఈ రెడ్ కలర్లో షేడ్ చేసిన పార్ట్ మాత్రమే ట్రీకి నాట్ సైన్ అనేది ఉంది. కానీ ఈ మిగిలిన పెన్సిల్స్ ఉంది కదండి, అంటే మిగిలిన ఏరియా ఉంది కదా పెన్సిల్స్లో, అది ట్రీ తోటి నాట్ లేదు. ఓకే, ఇన్ దట్ కేస్ నో పెన్సిల్ ఈజ్ ఏ ట్రీ అనేది రాంగ్ అవుతా ఉంది. ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ద కంక్లూజన్. ఎందుకంటే ఓన్లీ కొంత పార్ట్, ఈ షేడ్ చేసిన రెడ్ కలర్ పార్ట్ మాత్రమే నాట్ ట్రీ. ఓకే, మిగిలినది మనం షూర్గా చెప్పలేము. దట్స్ వై నో పెన్సిల్ ఈజ్ ఏ ట్రీ అనేది రాంగ్. నెక్స్ట్ నో పెన్ ఈజ్ ఏ ట్రీ అంటే పెన్ అనేది ఇక్కడ రెడ్ కలర్ సర్కిల్లో ఉంది, ట్రీ అనేది ఇట్ సైడ్ ఉంది. రెండు దాంట్ల మధ్యలో డైరెక్ట్గా నాట్ అనేది ఏం లేదు. అంటే మనము షూర్గా చెప్పలేము నో పెన్ ఈజ్ ఏ ట్రీ అని, ఎందుకంటే డైరెక్ట్గా మనకి క్రాస్ సింబల్ అనేది ఇక్కడ లేదు. సో నో పెన్ ఈజ్ ఏ ట్రీ అనేది కూడా రాంగ్. నెక్స్ట్ సమ్ రబ్బర్స్ ఆర్ ఎరేజర్స్. సమ్ రబ్బర్స్ అంటే రబ్బర్స్కి ఎరేజర్స్కి కామన్ ఏరియా. అలా చూసుకుంటే రబ్బర్స్ అనేది బ్లాక్ సర్కిల్, ఎరేజర్స్ అనేది గ్రీన్ సర్కిల్. సమ్ రబ్బర్స్ అంటే ఈ ఇక్కడ నేను ఐఎమ్ యూజింగ్ బ్లాక్ కలర్. ఓకే, ఈ షేడ్ చేసిన ఎరేజర్స్ అన్నీ కూడా ఓకే రబ్బర్, దీస్ ఆర్ రబ్బర్స్. సమ్ రబ్బర్స్ ఆర్ ఎరేజర్స్ అంటే ఇవన్నీ రబ్బర్సే కదండి. సో ఇవన్నీ ఎరేజర్స్లో పార్ట్ అయిపోయినాయి. సో సమ్ రబ్బర్స్ అంటే రబ్బర్స్కి ఎరేజర్స్కి కామన్గా ఉన్నది ఈ బ్లాక్ షేడెడ్ రీజియన్. సో ఇట్ ఈస్ ఫాలోయింగ్. ఓకే, సో మనకు 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు.
దానికి కంక్లూజన్స్ చూసుకుంటే మనకి 1, 2, 3 అండ్ 6 మాత్రమే ఫాలో అవుతున్నాయి. 4 అండ్ 5 అనేది ఫాలో కావడం లేదండి. సో ఇవి అండి ఈ రోజుటి బేసిక్. అంటే మళ్ళీ ఒక 4-5 స్టేట్మెంట్స్ ఇస్తే మనం వాటిని వెన్ డయాగ్రామ్ గా ఏ విధంగా కన్వర్ట్ చేస్తాము అండ్ అట్ ద సేమ్ టైం కంక్లూజన్స్ ని మనం ఏ విధంగా చూస్తాము అన్నది ఇవాల్టి క్లాస్ అండి. మిగిలిన 2-3 క్లాసెస్ ఇంకా ఈ సిలాజిజమ్స్ పైన అప్లోడ్ చేస్తాము. ప్రస్తుతానికి ఈ రోజుకి ఇవి ఒక నోట్బుక్ లో రాసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవి అర్థం చేసుకున్న తర్వాత మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా ఒక 10-15 ప్రాబ్లమ్స్ మీరు ఇంటర్నెట్ లో వెతికి అవి వెన్ డయాగ్రామ్స్ గీయడానికి ట్రై చేయండి. ఓకే, మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.